తగ్గిపోయింది ఈ మధ్య. అందరికీ ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. ఒత్తిళ్ళు ఎక్కువైపోయి ఇంట్లోనేమో అందరికీ ఆర్థిక స్తోమత ఉండదు. లక్షలు లక్షలు పెట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఈ కార్పొరేట్ కాలేజీలో వేసినప్పుడు కొన్ని ఇబ్బందులు అక్కడ ఉంటాయి. అంటే స్ట్రెంగ్త్ ఎక్కువైపోయి రూమ్స్ చాలక ఇప్పుడు ఎంత టీచర్లు అయినా వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇంట్లో సమస్యలు ఉంటాయి, పర్సనల్ సమస్యలు ఉంటాయి, హెల్త్ సమస్యలు ఉంటాయి, మానసిక సమస్యలు ఉంటాయి. వాళ్ళు మనుషులే కదా. అందుకని వాళ్ళు ఒక్కోసారి తగిన విధంగా న్యాయం చేయలేకపోవచ్చు. ఆ చేయలేనప్పుడు మరి ఇంకెవరు చేస్తారు? అప్పుడు పిల్లల పరిస్థితి అయోమయం అయిపోయింది, ఒత్తిడికి గురవుతారు. ప్రతి పేరెంట్స్ మంచి ర్యాంక్ రావాలని, ఇమీడియట్గా క్యాంపస్ సెలక్షన్స్ రావాలని ఇదే ఉంటుంది. ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది. కానీ అది అందరికి సాధ్యం కాదు కదా. ఆ పిల్లలేమో ఐక్యూ అందరికీ ఒక రకంగా ఉండదు కదా. వేరే వాళ్ళతో పోల్చి మమ్మల్ని అవమానిస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, మామూలు కావట్లేదు అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. తప్పులు ఎవరైనా మార్పులు అయితే అలా వచ్చినాయి ఇప్పుడు పరిస్థితుల్లో. అటు పిల్లలకి టెన్షను, పేరెంట్స్కి టెన్షను. అందుకనే నేను ఏ రోజు ఆ రోజు మనసుకి ఎద్దు వస్తే అది పెడతాను. సాధన అందరికీ మంచి జరగాలని. ఏ రోజు అలా ఎవరికి చేతనైంది వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు చేతనైంది అందరూ ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం నేర్పించడము, ఎంత వీలైతే అంత మహాగురువులది దైవానిది అనుగ్రహం కలిగేట్టుగా ప్రయత్నించడము. నా ప్రయత్నంతో పాటు ఎవరైనా ఇది చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రోజు వస్తుంటే అందరి కోసం నేను ప్రేయర్ చేస్తూ ఉంటాను. ఎంతో కొంత ఆ దైవం యొక్క అనుగ్రహం జరుగుతుందని నా నమ్మకం అనమాట. మీరు కూడా నమ్మకం పెట్టుకుని వస్తే మీకు అదే జరుగుతుంది. అట్లా ఈరోజు ముందుగా రోజుకంతా 1 అవర్ కాకుండా హాఫ్ అన్ అవర్ ఈజీ మెథడ్తో నేను ధ్యానం చేయిస్తాను. ఆ ధ్యానం తర్వాత అలా ఇబ్బందులు పడే పేరెంట్స్కైనా పిల్లలకైనా అనుగ్రహం రావాలని, వాళ్ళ మేధస్సు పెరగాలని, హెల్త్ బాగుండాలని, ఆర్థిక ఇబ్బందులు పోవాలని ఇలాంటి సంకల్పాలతో దైవానుగ్రహ సాధన రెండో పాటుగా ఉంటుంది. ముందుగా ఆ రోజుట్లాగా శరీరం మొత్తంలో మనసు పెట్టి 5 సార్లు నిండుగా శ్వాస తీసుకోండి. 5 సార్లు దీర్ఘ శ్వాస. 5వసారి కంఫర్ట్ టైం ఆపేసి వదిలేయండి. రెడీ, బ్రీత్, స్టార్ట్. శ్వాస శరీరము బాహ్యం లేకుండా ప్రతి శ్వాసతో పాటు మనసును కేంద్రీకరించుకోండి. లాంగ్ బ్రీత్. రెండో రౌండ్లో వెనుబామ్ మొత్తంలో ఫేస్, బ్రెయిన్, హెడ్లో ఏకాగ్రత ఉంచి బ్యాక్ పార్ట్, టోటల్ స్పైనల్ వే, బ్రెయిన్, టాప్ ఆఫ్ ద హెడ్, ఫేస్ పార్ట్స్ కాన్సన్ట్రేషన్. 5 లాంగ్ బ్రీత్స్. ఇందులో కూడా 5వసారి మ్యాక్సిమం హోల్డ్ చేసి కంఫర్ట్ కూడా చూసుకొని అప్పుడు వదిలేసి నార్మల్ బ్రీత్. బ్రీత్, స్టార్ట్.